వీకేకే న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ పాలనలో దళితుల భూములపై భూ కబ్జాదారులు పెత్తందారులై వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు కొడవండ్ల నరేష్ అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో ఒక రైతు భూమిని కూటమి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాళ్ల సునీత పేరుతో కూటమి నాయకులు దుర్గప్ప, ముత్యాలు, లింగమయ్య అనే కొద్ది మంది వ్యక్తులు కబ్జా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడు కొండ్ల నరేష్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భూమి వెనక్కిప్పించకపోతే రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెబుతారంటూ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని భూధాన్యాలు చేస్తున్న వారిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే జై భీమ్ భారత పార్టీ సోమవారం జరిగే పీజీఆర్ఎస్ ను స్పందన అడ్డుకుంటామని, వెంటనే ఎమ్మెల్యే దృష్టిలో ఉంచుకుని భూమికి సంబంధించిన చిన్న ఓబులేష్ అనే వ్యక్తికి ఎకరం భూమిని ఇప్పించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని నరేష్ కొడవండ్ల కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. దుర్గప్ప, ముత్యాలు, లింగమయ్య వాళ్ళు టీడీపీకి చెందిన వాళ్ళు ఏమన్నంటే మేము సిద్ధార్థ మనుషులము అది ఇది అంటున్నారు, రామ్మూర్తి నాయుడు మనుషులు అనే మాట చెప్తున్నారు. మాకు సాగు పర్మిషన్ కూడా ఇచ్చినారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువగా నష్టపోతుండేది దళితులే అని చెప్పేసి ఈరోజు నేను చెప్తున్నా. అలాగే గతంలో కూడా ఇదే మీడియా ముందుకు వచ్చేసి చెప్పడం కూడా జరిగింది. అనంతపురం రూరల్ కురుకుంట గ్రామం పంచాయతీ సర్వే నెంబర్ 153 సర్వే నెంబర్లో గల ఎకరా భూమి చిన్న ఓబ్లేష్ అనే వ్యక్తిది అని చెప్పేసి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈ దళితునికి ఉన్న ఎకరా భూమిని కూడా కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించి గుడిసెలు వేయడం కూడా జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ఆర్డీఓ గారి దగ్గర కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇందులో మళ్ళా ఏముందో ఎవరి సపోర్ట్ వల్ల కూడా ఇంతవరకైంది దళితుల భూమి వెనక్కి తిరిగి ఇవ్వలేదో మాకైతే అర్థం కావట్లేదు. నిన్నటి రోజున అదే గుడిసెలు వేసిన వ్యక్తి 2-3 పెద్ద మనుషులు తీసుకెళ్ళి చిన్న ఓపులేస్తో మాట్లాడిస్తే నసనకోడుకు సంబంధించిన వ్యక్తి దుర్గప్ప అనే వ్యక్తి మీకు 3 లక్షలు ఇచ్చాము, భూమిని వదిలేయండి అని చెప్పేసి చెప్పారు. ఎకరా భూమిని ఈరోజు మీరు 3 లక్షలకి వ్యాపారం చేస్తున్నారు. అంతేకాక ఈ ఎకరా భూమికి 3 లక్షలు ఇస్తాము, ఇస్తే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. మేము ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చాం, అలాగే ఆర్డీఓ గారికి డబ్బులు ఇచ్చాం. జిల్లాకు వచ్చి ఇన్ని రోజులైనా ఆయన ఉనికిడి చాటుకొని ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ కూడా 10 లక్షలు ఇచ్చినామని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. ఇవన్నీ నిజాలా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజంగా నిన్న ఎవరైతే పంచాయతీకి వచ్చి 3 లక్షలు ఇస్తామని చెప్పిన దుర్గప్పని పంపించిన వ్యక్తులకి, అలాగే ఈ ఎకరా భూమిలో గుడిసెలు వేసిన వ్యక్తికి ఒకటే చెప్తున్నా, అధికారులు శాతకాను వాళ్ళేమో మాకైతే తెలియదు, కానీ మాకు చేతనవుతుంది. ఎకరా భూమిని ఈరోజు ఒక దళితుని భూమిని దౌర్జన్యంగా లాక్కొని గుడిసెలు వేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నా. ఇంకొక విషయం, ఈ భూమిలో గుడిసెలు వేయాలని చెప్పేసి గౌరవ రాప్తాడు ఎమ్మెల్యే గారు సునీతమ్మ అక్క గారు తనయుడైన సిద్ధార్థ గారి పేరు ఉపయోగించుకొని ఈరోజు మీరు గుడిసెలు వేస్తున్నారు. అక్క, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. మీరు పెద్దలు ఒక్కసారి ఆలోచించాలా. దళితుల భూమి గుంజి గుడిసెలేయమని చెప్పి సిద్ధార్థ చెప్పారని చెప్పేసి ఈరోజు ఎవరైతే గుడిసెలు వేశారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అలాగే నసనగోడకు సంబంధించిన దుర్గప్ప అనే వ్యక్తి ఎంఆర్ఓని కాళ్ళ కింద పెట్టుకున్నాడంట, ఆర్టీఓని కాళ్ళ కింద పెట్టుకున్నాడంట, కలెక్టర్ 10 లక్షలు ఇచ్చాడంట. వీలైతే ఎమ్మెల్యే గారు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పాడు. ఇవన్నీ మీరు చూసుకోవాలా. ఒక దళితుని భూమి రోజు గుడిసెలు వేసి దౌర్జన్యంగా లాక్కొని ఒక్కొక్క గుడిసెకి 40,000 రూపాయలు చొప్పున మీరు ఈరోజు వసూలు చేసి అధికారులకు మేము ఇచ్చుకోవాలంటే
అధికారుల లంచుకొండితనమా లేకపోతే చేతగానితనమా అని అడుగుతున్నా. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, ఒక అన్నోన్ పర్సన్, ఒక చదువురాని వ్యక్తి, ఒక ప్రభుత్వంలో కార్యకర్తగా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు ఆఫీసర్ని పేరు పెడుతున్నాడంటే ఇది ఆఫీసర్ చేతగానితనం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, చిన్న విషయం గమనించాలా. వెంటనే మీరు ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి నిజంగా మీరు డబ్బులు తీసుకున్న డబ్బులకు న్యాయం చేయండి. అంటే ఎకరా భూమి పీకి వాళ్ళకి ఇచ్చేయండి. లేదు నిజంగానే మీరు సిద్ధశుద్ధి ఉండి పేద ప్రజల తరపున మీరు నిలబడి మాట్లాడి మీరు నిజంగా జిల్లా మేజిస్ట్రేట్ అయితే ఈరోజు ఎన్ని పీజీఆర్ఎస్ కంప్లైంట్లు వచ్చినా మీ ఉనికిడే లేదే. అలాంటి వ్యక్తులు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అని చెప్పి అనంతపురం జిల్లాకు వచ్చారు. అలాగే ఆర్టీఓ అని అడుగుతున్నా, తొందరలో మీరు రిటైర్మెంట్ పెట్టుకున్నారే, అంటే రిటైర్మెంట్ పెట్టుకొని మీ బ్యాగులకు డబ్బులు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మీరంతా వసూలు చేసుకుంటున్నారా? గమనించాలా, ప్రజలు చూస్తూ ఉండరు. ఇంకొక చిన్న విషయం, రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి ఉడికిడి చాటుకోవాలంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో చిన్న ఓబ్లేస్ అయిన వ్యక్తి ఎక్కడ భూమి వెనక్కి తిరిగి ఇచ్చాలా, లేదంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, మీకేగా చేతన అయ్యేది, మాకి చేతన అవుతుంది, మేము కూడా గుడిసెల్లోకి వెళ్ళి గుడిసెలు పీకడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ జిల్లా ఎస్పీ గారు గమనించాలా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ముఖ్యంగా మీకే ఇబ్బంది, మమ్మల్ని ఆడ వరకు తీసుకురావద్దండి. దయచేసి ఎకరా భూమి చిన్న ఓపులేసి తిరిగిస్తే సరిపోతుంది, లేదంటే వందల సంఖ్యలో సోమవారం జరిగే పీసీఆర్ఎస్ ని మేము అడ్డుకుంటాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి జై భీమ్ రావ్ భారత్ పార్టీ తరఫున తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్.